జగన్ నీ కపట నాటకాలు ప్రజలు నమ్మరు. కిరణ్ రాయల్, తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్. జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే కొత్తగా భక్తుడైన వారికి బొట్లెక్కువ అనే సామెత గుర్తొస్తోంది. వైఎస్ఆర్ జిల్లాలో ఓ నందీశ్వర ఆలయ హోమంలో జగన్ పాల్గొన్నారు. ముందస్తు సెటప్ చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. హిందూ దేవాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా సిలువ గుర్తు కలిగిన కార్లను గుడి లోపలి వరకు తీసుకువెళ్లటం సంప్రదాయ విరుద్ధం. హైందవ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన గుర్తును తీసుకువెళ్లకూడదు అనే జ్ఞానం లేదా జగన్ కి? దేవాలయాల్లో ఇలాంటి పనులు చేస్తూ హిందువులకు సమాజానికి మీరు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు? కార్లు సిలువ గుర్తుతో గుడి లోపలికి వెళ్లిన దృశ్యాలు మీ సాక్షి టీవీలో ప్రసారమయ్యాయి. తీర్థం తీసుకోవడం, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవడం వంటివి కేవలం ప్రజలను నమ్మించడానికి చేసే నాటకాలు. నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఒక సామెత ఉందండి, కొత్తగా భక్తి వచ్చినోడికి బొట్లు ఎక్కువ ఉంటా. ఆ మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో ఒక నందీశ్వరి ఆలయానికి ఓపెనింగ్కి వెళ్ళారు. అక్కడ ఒక హోమం చేశారు, యజ్ఞం చేశారు, ఏవో చేశారు, ఏవేవి నటించారని చూసాం. వాళ్ళు చూసుకోవాలి, ఏమైనా చేసేటప్పుడు అన్ని సెట్ చేసుకుంటారు, సెటప్ నీట్గా. అతీర్థం తీసుకున్నట్టు, తీర్థం పోసినట్టు, భక్తులు ఉన్నట్టు, ఇవన్నీ బాగుంటుంది. ఇవి మర్చిపోయేదట జగన్ గారు. ఇది చూసారా, మీరు వెళ్ళిన కార్లలో సులువును వేసుకొని ఏసుక్రీస్తుంది. అంటే మేము ఏ మతాన్ని మేము గురించి మాట్లాడడం లేదు, మీరు చేస్తున్న పనులు ఇవి. ఆ గుళ్ళోకి మీరు వెళ్ళేటప్పుడు తీసిన విజువల్స్, ఇది ఎక్కడో మేము ఎడిట్ చేసింది కాదు, ఏ కాదు, సాక్షి టీవీలో వచ్చిందే. మీ సాక్షి టీవీలో వచ్చింది ఇవన్నీ. మీ కారులో, మీ వెనకాల వచ్చిన మీ అనుచరుల కార్లలో కూడా ఇలాంటి సులువులు వేసుకొని ఒక హిందూ మత దేవాలయమైన నందీశ్వరి ఆలయంలోకి ఈ సులువులు, ఈ కారులతో మీరు అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మీరు హోమము, యజ్ఞాలు, సెటప్, తీర్థాలు తాగడం, ఇవన్నీ ఎందుకు ఇంకా ప్రజలు మోసం చేస్తారు? మెదగా చెప్తున్నాము. ఎందుకు మీరు మళ్ళా మీ వాళ్ళు, మీ పేటీఎం వాళ్ళు, మా నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మర్చిపోయింటాడు, బిజీలో అనుకున్నాను. ఈ పేటీఎం గారు మీరైనా గుర్తు చేయాలి కదా. చూడు, ఇట్ట అడ్డంగా దొరికిపోతే ఎట్టా? అదే చెప్తున్నాము. మీరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మీరు టీవీలు చూసి గ్రాఫిక్ చేయొచ్చు, కానీ దేవుళ్ళని మోసం చేయలేరు, దొరికిపోతారు. చూడండి, ఇంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. గుడికి వెళ్ళిన కారులో సులువు వేసుకొని ఆయన, అంటే ఇది వేసుకుని నువ్వు ఆ గుడిలోకి రావడం ఏంటి? మరొకసారి హిందువు మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉంది కదా. హిందువుల దేవాలయంలో ఏమని సంకేతం ఇస్తున్నారు మీరు? అలా సులువులు వేసుకుని కార్లు గుడి లోపలికి తీసుకొచ్చేసారు. గుడి లోపలికి వచ్చారు, మీకు చూసారు, వీడియో చూడండి, మీ సాక్షిలోనే గుడి లోపలికి వచ్చారు ఆ కార్లతోనే. ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? మళ్ళీ వాడు కూర్చొనేమో తీర్థం తాగినట్టు, బొట్లు పెట్టుకున్నట్టు, ఇవన్నీ ఇదిగా చెప్పేది. కొత్తగా భక్తి వచ్చినట్టు బొట్లు ఎక్కువ అనేసి.